టు అండర్స్టాండ్ అసలు ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, దీని గురించి అయితే చెక్ చేసుకుంటూ మనం ఈరోజు ఒక టాపిక్ లవ్ గురించి మాట్లాడదాం. సో లవ్ అంటే మీకు తెలుసు, విచ్ ఈస్ లైక్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ సంథింగ్. మీరు ఏమైనా అనుకోండి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బైండ్ విత్ లవ్ అనమాట. సో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సో అదే ఫ్యాక్ట్. అండ్ ఈ లవ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఏంటో మీకు అసలు తెలుసా? దాని మీనింగ్, దాని ఫీల్ అయ్యే ఎమోషను, లేకపోతే మనల్ని ఎవరైనా సమ్వన్ ఈస్ ర్యాండమ్ పర్సన్, లేకపోతే ఎవరైనా మీకు లవ్ అని ప్రపోజ్ చేసినా, ఎవరైనా మీరు ఫీల్ అవుతున్నట్టు మీ కంఫర్ట్ జోన్లో చూపిస్తున్నాం. అసలు ఆ లవ్, ఆ కేర్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చూపిస్తే, ప్రతి లవ్ వెనకాల ఒక ఫీమేల్ మార్కెట్, ఒక ఫీమేల్, రైట్? యునో, ఎవరైనా అమ్మ కావచ్చు, అక్క అండ్ అత్త, మేనత్త అండ్ ఇంకా వేరే వేరే ఫీమేల్ జెండర్. ఇట్స్ నాట్ అంటే నేను వేరేలా డిస్క్రిమినేట్ అండ్ సంథింగ్ అలా చేయట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ అండ్ ద మెయిన్ అల్టిమేట్ ఏంటి అంటే, మనకి లవ్ని ప్రపోజ్ చేసేది ఇంట్లో నుంచి, లేదా మన రిలేటివ్స్ నుంచి, లేదా మన ఫ్రెండ్స్ నుంచి ఒక ఆడ పర్సన్ అనమాట. సో అది అనమాట మూలం లవ్కి. సో ఈ జనరేషను ఇవన్నీ ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది అని చూసుకుంటే, మనం ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. మనకి తెలుసో తెలీదు అండ్ సంథింగ్ మనం పర్ఫెక్ట్గా చెప్పలేము, లైక్ అందరి ఎన్వైరన్మెంట్ ఒకేలా ఉంటుంది అండ్ క్లియర్గా ఉంటుంది అని చూస్తే, నవ్వే డేసు సొంత తల్లే తన పిల్లల్ని చంపేయటం, లేకపోతే సంథింగ్ వదిలేయటం, ఇలా వెంటనే పుట్టిన బిడ్డని సంథింగ్ ఎక్కడో కవర్లో చుట్టేసి పారేయటం. అండ్ రీసెంట్గా ఒక కేసు చూసుకుంటే, జస్ట్ ఇంటర్ స్టాండర్డ్ అమ్మాయి అనమాట, తను డెలివరీ చేసి ఇంట్లో ఎవరికి తెలియకుండా అలా మేనేజ్ చేసి తన్ని పడేయటం. సో ఇలా చూసుకుంటే, అండ్ దట్టు చాలామంది చంపుకోవడాలు, సంథింగ్ ఇల్లీగల్ రిలేషన్, ప్రతిదీ బైండ్ విత్ లవ్. ఒక గుడ్ పర్సన్ మంచిగా చేస్తున్నా అన్న దానికి లవ్, అండ్ ఒక బ్యాడ్ పర్సన్ లా మారుతున్నా దానికి రీజన్ వచ్చేసి లవ్. సో ఆ ఒక లవ్, ఈ చిన్న వర్డ్, ఈ థింగ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వేలో షో చేస్తారు. కొంతమంది వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ ఈజీగా చేస్తారు, సింపుల్గా చేస్తారు. ఇంకొంతమంది హార్ష్గా అండ్ సంథింగ్ లైక్ చాలా వాళ్ళకి తెలియదు, బికాస్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ దేర్ ఎమోషన్ టువార్డ్స్ లవ్డ్ పర్సన్స్, ఎవరైనా కానీ. సో అది. అండ్ ఇక్కడ మనం మోరల్ ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక పర్సన్ కేరింగ్గా మారాలన్నా, ఒక పర్సన్ హేటెడ్ లైక్ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకున్నా, విచ్ ఈజ్ లైక్ ఒక చిన్న థింగ్ అనేది మిస్ అవుతుంది బికాస్ ఆఫ్ దేర్ పేరెంటింగ్. సో ఇక్కడ ఈ వీడియో యాక్చువల్లీ నా ఆడియన్స్లో నేను రీసెర్చ్ చేసిన ప్రకారం, నా ఏజ్ 25 and 26, బట్ నా ఆడియన్స్లో ఎక్కువగా ఈ వీడియో చూసేవాళ్ళు 25 to 36. ఇన్ ద సెన్స్ ఆఫ్ 60% వీళ్ళే నా ఆడియన్స్, వీళ్ళకి నా ఆడియో రీచ్ అవుతుంది. సో వీళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వన్స్ మీరు రిలేషన్లో ఎంటర్ అయిన తర్వాత, పేరెంటింగ్ అవన్నీ మీరు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళకి ఒక ప్రాపర్ ఎన్వైరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయండి. మీ పేరెంట్స్ మీతో ఎలా ఉన్నారు, కొంతమంది లేనివాడు ఉన్న దానికోసం లేని వాళ్ళు ఏంటంటే ఎప్పుడు లేని దానికోసం పోరాడుతా వాళ్ళ లైఫ్ అక్కడే ఉంటుంది. అది లవ్ కావచ్చు, మనీ కావచ్చు, సంథింగ్. ఆ థింగ్ అనేది ఉండాలి పక్కా మన లైఫ్లో. మనం ఇంప్లిమెంట్ అవ్వాలి, లేకపోతే ఇంకొంచెం గ్రోత్ అవ్వాలి, ఒక కసి ఇవన్నీ పెరగాలి అంటే మనకి అదైతే అవసరం. కానీ యూనో వే ఆఫ్ అప్రోచ్ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ నా ఎగ్జాంపుల్ చూసుకుందాం. అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్తాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను వెళ్ళి డైరెక్ట్గా చెప్పలేను. సో ఆ అప్రోచ్ మన ఫ్రెండ్స్ని అడుగుతాం అండ్ సంథింగ్ లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తాం, లేదా యూట్యూబ్ వీడియోలో సంథింగ్ ఏదో ఒకటి చేసి అమ్మాయిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటాం. సో అప్రోచ్ అయ్యే విధానంలో ఉంటుంది. మనం లైక్ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలా, లేకపోతే ఒకేసారి తనకి ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలా. ఒక అన్నోన్ పర్సన్ని మనం వెళ్ళి మన ఒక ఫ్రెండ్ జోను, లేకపోతే ఒక లవర్ జోను ప్రపోజ్ చేయాలి, ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. సో ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో అలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ అది అప్పుడే మెచ్యూర్డ్ అయ్యే స్టేజ్ అనమాట. సో కొంతమంది హార్ష్గా ఇది చాలా ఉంటుంది. నేను యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పలేను. సో ద వే ఆఫ్ అప్రోచ్ అనేది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అండ్ మోరల్, ఈ మొత్తం వీడియో కాంటెక్స్ట్ కూడా అది. ఒక తల్లి
తన పిల్లల మీద చూపించే ప్రేమ, అండ్ ఒక తండ్రి అతని పిల్లల మీద చూపించాలనుకున్న ప్రేమ, ఒక అన్న తమ్ముళ్ళ రిలేషన్, అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లి, అండ్ చెల్లి అన్న. సో వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మధ్య జరిగే కమ్యూనికేషన్స్, ఆ ఎన్వైరన్మెంట్, ఆ బేస్డ్ ఉంటుంది ఏదైనా వాట్ ఎవర్. సో మీరు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు ఒక్కసారి మీ చేతిలో, అంటే నేను ఈ వీడియో నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈవెన్ పేరెంట్స్ కూడా చూస్తారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటెన్షన్ ఆర్ మీ లవ్, మీ కేర్ అనేది ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి. అండ్ దట్ టు కరెక్ట్గా మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఏది వాళ్ళకి డౌట్ అండ్ సంథింగ్ గ్యాప్ అనేది ఉంచుకోకూడదు అనమాట. వన్స్ మీరు అలా ఉంచుకుంటే మీ దగ్గర ఆ లవ్ దొరకట్లేదు అని సమ్వన్ ఎల్స్ దగ్గర చూసుకోవడం. ఇప్పుడు మా నాన్న మా మమ్మీయే ఇంత కేర్ చేయట్లేదు, సమ్వన్ అవుట్ ఆఫ్ థర్డ్ పర్సన్ వచ్చి నన్ను ఇంత కేర్ చేస్తున్నాడు అంటే వాళ్ళ మెచ్యూరిటీ అక్కడే ఉంటుంది. వాళ్ళు బియాండ్ దట్ కాంటెక్స్ట్, బియాండ్ దట్ సినారియో వాళ్ళంతా చూసేంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. అండ్ ట్రాప్ సంథింగ్, ఈ లవ్ ట్రాప్ ఇవి కొన్ని కాంటెక్స్లో వస్తుంది. సో మీరు రీసెంట్గా చూసుకుంటే ఒక 30 ఏజ్ అబ్బాయి ట్రాప్ చేస్తారు ఒక ఇంటర్, నిబ్బా నిబ్బీలని సంథింగ్ ఇలాంటివి చాలా పేర్స్ పడతాడు. బట్ యు నో ఎవ్రీ మ్యాన్ అండర్స్టాండ్, ప్రతి ఒక్కళ్ళు ఆ నిబ్బా నిబ్బి స్టేజ్ నుంచి వచ్చి గ్రో అప్ అయ్యి ఆ రియాలిటీ ఏంటో తెలుసుకున్న తరువాతే మనకి తెలుస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ చేసే ప్రాసెస్లోనే కొన్ని క్రైమ్స్ అండ్ కొన్ని ట్రాప్, లేకపోతే సంథింగ్ అలా చిన్న అమ్మాయిని రేప్ చేసేయడం అండ్ సంథింగ్ లైక్ హెరాస్ చేసేయడం, ఇలాంటివి చాలా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ సొసైటీ అండ్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కళ్ళ బిహేవియర్, ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ అప్రోచ్ చాలా వేరుగా ఉంటుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అన్న లేదా ఒక తమ్ముడు, ఒక నాన్న, ఒక అమ్మ, ఎవరైనా కానీ మీ లవ్ని మీరు ఫస్ట్ క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోండి. అది అన్న తమ్ముల బాండ్ కావచ్చు, లేదా రిలేషన్ అన్నోన్ పర్సన్ది కావచ్చు, ఏదైనా. ఎప్పుడైతే మనం క్లియర్గా మన వే ఆఫ్ ఎక్స్ప్రెస్ని కరెక్ట్గా వాళ్ళకి ఏ డౌట్ లేకుండా ఇన్కాల్కులేట్ చేస్తామో అప్పుడే మీకు ఒక బాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదే థింగు. సో ఆ బాండ్ని మీరు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ రిమైనింగు మీకే తెలుస్తుంది. యాక్చువల్లీ నా చుట్టూ ఇప్పుడు అందరూ నన్ను స్కోప్ చేస్తున్నారు, వీడేం చేస్తున్నాడు అండ్ అని. సో చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. దట్ టు నైట్ వికాస్ గడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో దట్స్ వై నేను టైం వేస్ట్ చేయకుండా, నాకు రావాలని ఉంది, చాలా రోజులైంది ఈ లైబ్రరీ నుంచి బయటికి వచ్చి. సో దట్స్ వై నేను ఈ ఎన్వైరన్మెంట్లో తీద్దాము అనుకున్నాను. సో ఎలా ఉంటుందో ఏంటో. ఐ థింక్ ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఒకటే, మీ లవ్ని మీరు కరెక్ట్గా రైట్ డైరెక్షన్లో మీరు చెయ్యాలి. ఇన్కాల్కులేట్ అంటే ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అది తల్లి బిడ్డకున్న బాండ్ కావచ్చు, లేదా నాన్న కూతురు, నాన్న కొడుకు, ఏదైనా. మీరు మీ పర్ఫెక్ట్గా మీ లవ్ ఇస్తే మీ ఆపోజిట్ జనరేషన్ అండ్ మీ ఆపోజిట్ ఏవైనా సరే ఇవి ఫర్దర్గా కొంచెం పాజిటివ్ వేలో ఒక సొసైటీ క్రియేట్ అవుతుంది. సో ఇదొక్కటే లాస్ట్ టాపిక్. రిమైనింగ్ అయితే దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ.